సార్, ఉత్తరాంధ్ర పాలిట జగన్మోహన్ రెడ్డి శనిలా మారారు. 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ ఈ మధ్య మీ జిల్లా గురించి మాట్లాడారు. అంటే బహుశా ఆయనకి తెలియదు, ఎవరో రాసిచ్చిన ప్రసంగం ఆయన చదివేస్తూ ఉంటాడు. నేను అంటాను, ఆయన వచ్చిన ప్రాంతాల నుంచే ఆయన ఇచ్చాపూర్లో ప్రారంభించాడు. నువ్వు ఇచ్చాపూర్లు తీసుకో. గడిచిన అనేక దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎందుకు చనిపోతుండ్రో తెలియనటువంటి కొన్ని దశాబ్దాలు, చనిపోవడానికి కిడ్నీస్ పోతున్నాయి అని తెలిసింది కొన్ని దశాబ్దాలు, ఆ రోగం రావడానికి కారణం అని తెలిసింది కొంతకాలం తర్వాత. కానీ ఆ రోగం రావడానికి కారణమైనటువంటి సమస్యను పరిష్కరించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఎలా? 800 కోట్ల రూపాయలతో 6 మండలాల్లో ఏదైతే ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఉద్యానం అని చెప్తామో, కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ప్రాంతానికి ఈ తాగునీరు ఇచ్చాడు. సమస్యని గ్రహించాడు, పరిష్కారాన్ని సూచించాడు, నిధులు ఇచ్చాడు, పని పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేశాడు, స్విచ్ ఆన్ చేసి నీరిచ్చాడు. అది మరి లోకేష్కి తెలిసి ఉండదు. తెలుసుకున్నా తెలియనట్టు నటించడమే చేయాలి. అక్కడి నుంచి మరి కొద్దిగా దూరం రమ్మనండి. పలాసలో ఇప్పటికే కిడ్నీ రోగులుగా దెబ్బతిని బితుకు మనం బ్రతుకుతున్నటువంటి వాళ్ళకు రీసెర్చ్ హాస్పిటల్ మేమే ఫౌండేషన్ వేసి మా నాయకుడే ఇనాగరేట్ చేసి అది వాళ్ళకి ఇచ్చి డాక్టర్లను రిక్రూట్ చేసి అక్కడ పెట్టాడు. మరి ఆయన అక్కడ పలాసలో మాట్లాడినప్పుడు అతను చూస్తే అది తెలుస్తుంది. అక్కడ నుంచి టెక్కలకు వచ్చాడు. టెక్కల్లో ఆయన మళ్ళీ తిట్టాడు. టెక్కల్లో నువ్వు అక్కడ నుంచి డయాస్మెంట్ చూస్తే 400 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నటువంటి పోర్టు మరొక 2-3 నెలల్లో బెర్త్. ప్రపంచంతో శ్రీకాకుళం జిల్లా కనెక్ట్ కాబోతుంది. ఇది అరుదైనటువంటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అరుదైనటువంటి సంఘటన. ఇటుక పేర్చలేదంటే ఇటుక వల్ల ఏమవుతుంది? 4000 కోట్లతో ఒక పోర్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం వస్తే శ్రీకాకుళం నీకు ఎన్ని చూపించడం? 900 బెడ్ల హాస్పిటల్. మీరు కనీసం నర్సులను అపాయింట్ చేయలేకపోయారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లోనే డాక్టర్లను అపాయింట్ చేయలేకపోయారు. టెక్నీషియన్స్ లేకుండా చేశారు, మందులు లేకుండా చేశారు, ఎక్విప్మెంట్ లేకుండా చేశారు. అనేక సార్లు ఆనాడున్నటువంటి మంత్రులు విజిట్ చేశారు, పెద్ద హడావుడి చేశారు, చిన్న పని కూడా చేయలేకపోయినారు. ఈవేళ 900 బెడ్ల హాస్పిటల్, అక్కడ మెడికల్ కాలేజ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడమని నేను లొకేషన్ కోరుతున్నా. మళ్ళీ కొద్దిగా మీదకు వస్తే బుడగట్లపాలెం అని దగ్గర ఫిషింగ్ హార్బర్. 200 కిలోమీటర్లు కలిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం ఉంది. ఈ 200 కిలోమీటర్లలో ఒక యాక్టివిటీ గడిచిన 75 సంవత్సరాల్లో జరగలేదు. శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ఫిషింగ్ హార్బర్ 380 కోట్ల రూపాయలతో నిర్మించి పనులు ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే అది కంప్లీట్ అయ్యే స్థితికి వచ్చిందని అంటే, ఏమి చేయలేదని అతను అంటే ఏం చెప్పాలి? మేము ఎలా చెప్పాలి ఆయనకి?